ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కస్టమర్స్ కు ఇవే మా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. వబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వరులు, వబిలిశెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, భీమవరం 534201. ఫోన్ నెంబర్ 08816233010 9849133010. పశువుల అక్రమ రవాణాను అరికట్టాలని చిత్తూరు జిల్లా పలమనేరులో హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తిరుపతి బజరంగ్ దళ్ సంస్థ సభ్యులు చిత్తూరు నుంచి ఓ వాహనాన్ని వెంబడించి పలమనేరు పట్టణంలో పశువుల అక్రమ రవాణాను అడ్డుకున్నారు. లారీలో మొత్తం 59 ఎద్దులు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. గురజాల నుంచి కేరళకు రవాణా చేస్తున్నట్టు తేలిందన్నారు. అధికారులు ఈ విషయంపై వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పశువులు అక్రమ రవాణాపై చర్యలకు డిమాండ్ చేస్తున్న హిందూ చైతన్య వేదిక అధ్యక్షులు మురుగేష్, విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు సత్యప్రకాష్తో పలమనేరు నుంచి మా రిపోర్టర్ జయచంద్ర ఫేస్ టు ఫేస్. చిత్తూరు డిస్టిక్ పలమనేర్ రిపోర్టర్ జయచంద్ర మాట్లాడుతున్నా. సో ఈరోజు పలమనేర్ సమీపంలో ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి అక్రమ పశువుల రవాణాని అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఆపడం అయితే జరిగిందనమాట. దాదాపు 50 దేశీ ఆవులను అయితే ఇక్కడ బజరంగ దళకు సంబంధించి, హిందూ సంఘాలకు సంబంధించి నాయకులు, అదేవిధంగా సంస్థకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ వాటిని గుర్తించి ఇక్కడ వాటిని ఆపి ఆ రవాణాని అరికట్టడం అయితే జరిగిందనమాట. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఎద్దులు దాదాపు ఒక 50-60 పైన ఎద్దులు మనం చూస్తున్నాము. సో ఇదే విషయం పైన ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, అక్రమ రవాణాకు సంబంధించి వాటికి సంబంధించి ఏదైనా డాక్యుమెంట్లు ఉన్నాయా, లేదంటే ఎద్దులు కొన్న దగ్గర నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు, వీటికి సంబంధించి ఇక్కడ ఆపినటువంటి వాళ్ళనైతే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సో ఇదే విషయం పైన ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇక్కడ ఈ అక్రమ పశువుల రవాణాని ఏ విధంగా ఎప్పుడు గుర్తించారు, ఎలా తెలిసింది మీకు? ఈ అక్రమ రవాణా అనేది ఈరోజు జరుగుతున్నట్లు అనిపించడం లేదు, రోజు జరుగుతున్నట్లు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఈ బండ్లను పెట్టిన వాళ్ళు 4 బండ్లు వచ్చిందంట, దాంట్లో 2 పట్టగలిగినారు మా వాళ్ళు. బజరంగ దళ్ నుంచి తిరుపతి నుంచి వచ్చినారు పిల్లల వాళ్ళు, దీన్ని వెంబడించుకొని వచ్చి పలమనేరు దగ్గర పట్టారు. దాంట్లో 2 తప్పించుకున్నాయి. ఆ 2లో ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట, ఉన్నవాళ్ళు రే ఒకరు 2 ఉంటే తొక్కించుకొని వెళ్ళిపోండి అంటాడంట వాడు, ఎవడో వీళ్ళకి బాస్ మాఫియా వాడు. వీళ్ళు అక్రమంగా తీసుకెళ్ళి దాన్ని చంపి ఏమి ముద్రించాలని దేశాన్ని అయితే నాకైతే అర్థం కావడంలే. మొత్తానికైతే చంపి తినడానికి తీసుకెళ్తున్నారు. ఓకే, ఇప్పుడు ఈ అక్రమ రవాణా ఎక్కడి నుంచి వస్తుందనేసి మీరు ఇక్కడ వాహన డ్రైవర్లు అయితే మీరు అడగడం తెలిసిందా? ఒక బండిని పలమనేరులో ఉంచారు, ఒక బండిని పొంగనూరులో ఉంచారు. ఎందుకు వచ్చారో నాకు అర్థం కావడం లేదు. ఇది ఇక్కడ పలమనేరులో ఉన్న అతను చెప్పడం ఏమంటే చిలకలూరుపేటలో లోడ్ అయింది బండి, ఇక్కడ నుంచి పొల్లాచికి వెళ్తా ఉంది వయా పలమనేరు మీదుగా. ఓకే, ఈ పశువులకు సంబంధించి ఎక్కడైనా అంటే ఎవరి దగ్గరైనా కొన్నారా, లేదంటే ఏదైనా అక్రమంగా తరలిస్తున్నారా అనేసి వీళ్ళ మాటల్లో తెలిసిందా? వీళ్ళ మాటలు తెలిసింది ఏమంటే అక్కడ కొన్నారు వీళ్ళందరూ. దీని మీద లోన్లు ఉన్నాయండి, గమనించండి, చోట్ల మీద లోన్లు ఉన్నాయి. అంటే దీన్ని అమ్మిన వాళ్ళు వీటి మీద లోన్లు తీసుకొని మరి బ్యాంకుల దగ్గర లోన్లు తీసి దీని మీద డబ్బులు పెట్టుబడి తీసుకునే వాళ్ళు మరీ అమ్మేస్తూ ఉన్నారు. మీరు చెప్పండి, ఈ అక్రమ గోవుల్ని తరలిస్తున్న వారిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఈ యొక్క గోవుల యొక్క అక్రమ రవాణా కానీ, ఈ యొక్క గోవుల్ని చంపడానికి తీసుకొని పోయి దాని మాంసానికి అలవాటు పడినటువంటి కొంతమంది వ్యక్తులు ఈ రోజు నుంచి జరగడం లేదు. ఈ భారతదేశంలో ఎంతో సంపద ఉన్నప్పటికీ కూడా గో సంపద ముఖ్యమైనది. ఎందుకంటే మన భారతదేశం వ్యవసాయ భూమి, వ్యవసాయ ఆధారితమైన భూమి, రైతే రాజు అంటున్నాడు. ఆ రాజుకు వెన్నుముక ఈ పశు సంపద. ఈ పశు సంపదన ఏదో రకంగా అంతరించిపోవాలని చెప్పి ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళు కూడా నాటు ఆవులను తీసి సీమ ఆవులను పెట్టి మన గో సంపదని తగ్గించుకుంటూ వచ్చారు. నాటు ఆవుల పరిస్థితి వేరే, ఇప్పుడున్న ఆవుల పరిస్థితి వేరే. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ యొక్క భారతదేశంలో రైతుకు వెన్నుముకగా ఉన్నటువంటి ఈ గో సంపదని క్షీణింపు చేసే దానికోసం ఎంతో మంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ అక్రమ పశువుల రవాణాను తరలిస్తున్నటువంటి వాహన డ్రైవర్ అయితే ఇక్కడ ఉన్నారనమాట. వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకున్నాం, ఎక్కడి నుంచి తరలిస్తున్నారు, ఎన్ని రోజుల నుంచి ట్రావెల్ చేస్తున్నారు అనేది అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, ఈ పశువుల రవాణా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు మీరు? గురజాల సార్. గురజాల. ఎన్ని పశువులు ఉంటాయి మీ వాహనం? 32. ఎప్పుడు ఎక్కించారు వీటిని? నైట్. ఎక్కడ తీసుకెళ్తున్నారు? కులాచి.
దేనికోసం తీసుకెళ్తున్నారు అక్కడికి? పొల్లాచి సంతలో దింపు ఫామ్ హౌస్ ఎట్టాను ఫామ్ లా ఉంటుంది సంత, అక్కడ దింపేసి మేము రిటర్న్ అయిపోతాం. ఓకే. ఈ పశువులకి సంబంధించి ఏదైనా పేపర్లు కానీ వీటికి సంబంధించి ఏదైనా డాక్యుమెంట్స్ ఏదైనా ఉన్నాయి మీ దగ్గర తరలించడానికి? చేస్తుంది సార్. ఇట్లా ఏదైనా ఆధారం అయితే ఉందా? మీరు అక్కడ తీసుకెళ్ళి అక్కడ అమ్మడానికి మీకు లైసెన్స్ లాంటిది ఏదైనా ఉందా? అయ్యో లేదు సార్, చెస్ ఒకటే ఉండిద్ది. ఓకే. ఇలాగా అంటే ఎన్ని రోజులు ఎన్ని వాహనాలు వెళ్తుంటాయి? అది తెలియదు సార్. నేను వచ్చింది ఈ వారం ఈ ఒక్క బండికి కొత్త. నా బండితో పాటు 2 బండ్లు సార్ వాళ్ళు పట్టుకున్నారంట. ఆ బండ్లు డబ్బా బండ్లు, ఈ మా బండి మాత్రం టౌన్ లోనే పట్టుకున్నాం. ఓకే. ఈ పశువులకు సంబంధించి ఈ రవాణాని ఎవరు గుర్తించారు? మిమ్మల్ని ఎవరు ఆపారు ఇక్కడ? ఇక్కడ ఫస్ట్ వచ్చి తిరుపతి వాళ్ళు 2 కార్లు వేసుకుని వచ్చి ఆపారు. 12:30 ఆ ప్రాంతంలో ఆపారు. మీరు ఎలా వాళ్ళని గుర్తించారు? వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా వెంబడించి ముందర ఏమన్నా బండ్లు ఆపి మిమ్మల్ని ఆపారా? ఆ టౌన్ లోంచి మన పొలంలో మన గుడాతో రోడ్డు తిరుగుతున్న బండి క్రాసింగ్ లో వచ్చి ఎంత టైంలో? 10 నిమిషాలు. ఓకే. ఇటువంటి మాఫియాని మాఫియా చేస్తున్నటువంటి వారిని కఠినంగా శిక్షించాలనేసి అయితే కోరుకుంటున్నారనమాట. సో కెమెరామెన్ శ్రీనుతో జయచంద్ర, పల్మనేర్, చిత్తూరు డిస్టిక్.